Hi everyone, welcome back to my channel. This is Kirti Sharan. Today's class error correction. Like ఇలాంటి ఎర్రర్ కరెక్షన్స్ మనం ఏపీడిఎస్సిలోని టెట్లోని వస్తాయండి. ఇది 10th క్లాస్ ఇది. సో ఇంగ్లీష్ కంటెంట్. సో ఇంగ్లీష్ ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్ ఈ పాసేజ్కి ఇప్పుడు ఎలా చేసి చూపిస్తానో చూడండి. ఈ ప్యాసేజ్ చూసి ఇంత పెద్దది ఉంది ఎలాగా అని అనుకుంటున్నారేమో. చాలా సింపుల్ అండ్ ఈజీ వేతో జస్ట్ ఈజీ అండర్స్టాండింగ్తో మనం చేసేయచ్చు. ఇది లైక్ వర్బ్ ఫామ్స్, ప్లూరల్స్ ఇలాంటివి తెలుసుంటే ఈ ప్యాసేజ్ చేసేయచ్చు. బై ద వే ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ నెల్సన్ మండేలాలోని ఉన్నదండి ఈ ఎర్రర్ కరెక్షన్. సో ఫస్ట్ చూద్దాం. సో I don't mean that some peoples are born clear headed. ఇక్కడ మీరు బాగా గమనిస్తే పీపుల్స్ అని ఉందండి. సో ఇదే రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఆర్ ప్లూరల్ ఉంది, పీపుల్ అంటేనే ప్లూరల్, మళ్ళీ ఎస్ ఏంటండి. సో ఇది పీపుల్ ఫస్ట్ ఎర్రర్ ఇదండి. సో అంటే నేను ఇక్కడ రాయట్లేదు, మామూలుగా అయితే ఇక్కడ మీరు పీపుల్ అని రాయాలి. అండ్ ఈజ్ దేర్ ఫోర్ న్యాచురల్ రైటర్స్. సో మీరు ఈ సెంటెన్స్లో గమనిస్తే ఇదంతా మనకి ప్లూరల్లో ఉంది, మరి ఇక్కడ ఏంటండి ఈజ్ సింగులర్లో ఉంది. సో ఇది తప్పు, ఇక్కడ ఆర్ వస్తుంది. సో ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఆర్ దేర్ ఫోర్ న్యాచురల్ రైటర్స్, వేరాస్ అదర్స్ ఆర్ naturally fuzzy and will never wrote well. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇక్కడ రోట్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉందండి. పాస్ట్ టెన్స్ ఫామ్ కాదు, మనం ఇప్పటి వరకు చూసుకొని వచ్చిన ప్యాసేజ్ అంతా ప్రజెంట్ టెన్స్ ఫామ్లో ఉంది. సో అందుకని రోట్ బదులు రైట్ వస్తుందండి ఇక్కడ. సో వెరీ ఈజీ కదండి. లైక్ సింగులర్, నెక్స్ట్ వర్బ్ ఫామ్స్ అంటే అది పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ అలాంటివి తెలిస్తే మనం ఈజీగా ఈ ప్యాసేజ్ ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఈజీగా చేస్తాం. సో ఇక్కడ రైట్, రోట్ అంటే V1 అంటే రైట్ అండి, V2 అంటే రోట్, రిటర్న్ అనేది V3 ఫ్రమ్ వర్బ్ ఫామ్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్ ఫోర్స్డ్ ఆన్ దెమ్సెల్స్. సో మళ్ళీ ఇక్కడ వజ్ వచ్చిందండి. సో యాక్చువల్గా ఇక్కడ వజ్ రాదు, ఎందుకు? బికాజ్ ఇదంతా ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ వస్తుంది. సో థింకింగ్ క్లియర్లీ ఈజ్ అ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్ ఫోర్స్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్ కదండి. సో ఫోర్స్, సో మస్ట్ ఫోర్స్ on themselves as if they are working. So main ఇది కూడా as if they are working on any other project that requires logic. సో makes బదులు making ఇంఫార్మ్ వస్తుంది. సో making shopping list or doing an algebra ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ యాన్ ఉంది కదండి, అంటే ఇది సింగులర్. సో ప్రాబ్లమ్స్ కాదండి, ప్రాబ్లం వస్తుంది. సో గుడ్ రైటింగ్ డు నాట్ కమ్ న్యాచురలీ. సో డూ, ఇక్కడ గుడ్ రైటింగ్ అంటే ఇట్ ఫామ్లో ఉన్నప్పుడు హీ, షీ, ఇట్కి. సో డజ్, అక్కడ ప్లూరల్ అంటే ఐ లైక్ వి ఉంటేనే మనం డూ యూజ్ చేస్తాం, లేకపోతే డస్ నాట్ వస్తుంది. సో గుడ్ రైటింగ్ డస్ నాట్ కమ్ న్యాచురలీ దో మోస్ట్ పీపుల్ సీమ్స్. అంటే ఇక్కడ మనకి ప్లూరల్లో ఉన్నప్పుడు ఇది సింగులర్ వస్తుందండి, వర్బ్ ఫామ్ సింగులర్ వస్తుంది. సో పీపుల్ సీమ్ టు థింక్ ఇట్ డస్. ప్రొఫెషనల్ రైటర్ ఆర్ కాన్స్టెంట్లీ బియర్డ్. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే రైటర్ అంటే ఇక్కడ ప్లూరల్ ఉన్నప్పుడు ఇక్కడ రైటర్ ఒకలే ఉంటారు కదండి, రైటర్స్ ఉంటారు. సో రైటర్స్.
సో ప్రొఫెషనల్ రైటర్స్ ఆర్ కాన్స్టెంట్లీ బియర్డ్ బై పీపుల్ హూ సే దే డూ లైక్ టు ట్రయింగ్ ఏ లిటిల్ రైటింగ్ అనే బదులు ట్రై ఏ లిటిల్ రైటింగ్ సమ్ టైమ్. సో మీన్డ్ కాదండి, అది మళ్ళీ పాస్ట్ టెన్స్. ఈడి అనేది పాస్ట్ టెన్స్. సో ఇది ఏమొస్తుందంటే మీన్స్. సో MEANS మీన్స్ వెన్ దే రిటైర్ ఫ్రమ్ దేర్ రియల్ ప్రొఫెషన్ అంటే ఒక ప్రొఫెషనే ఉండదు కదండి, ప్రొఫెషన్స్ ఉంటాయి. సో ప్రొఫెషన్స్. సో నేను చాలా క్లియర్ వేలో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేం లేదండి, లైక్ సింపుల్ ప్రెజెంట్, పాస్ట్, లైక్ సింగులర్, ప్లూరల్ 100లోనే ఉన్నాయి. ఇలాంటివి ఎర్రర్ కరెక్షన్స్ కింద వాడు ఎలా అయినా ఒక సెంటెన్స్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇలాగా చిన్న చిన్న ప్యాసేజెస్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇది 10th క్లాస్ సెకండ్ లెసన్లోని పారా అండి ఇది. సో ఇప్పుడు నేను మీకు చేసి చూపించాను. చాలా ఈజీగానే ఉన్నట్టే ఉంటుంది, బట్ అలా ప్రాక్టీస్ చేసే కొలది మనకి ఇది ఈజీగా చేయడం అనేది వచ్చేస్తుందండి. లైక్ ఇక్కడ పీపుల్స్ చాలా సిల్లీ చూడండి, ఈజ్ని ఆర్ రాసుకోవడం, లైక్ రోట్ని రైట్ రాయడం. సో దీన్ని బట్టి మీరు గమనిస్తే ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఆ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, వర్బ్ ఫామ్స్ కొంచెం మీరు చూసుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్యాసేజెస్ కూడా ఈజీగా చేసేయచ్చండి. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.